కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం ముగిసింది. వచ్చిన ఫిర్యాదులపై క్రమశిక్షణ కమిటీలో చర్చించామని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అన్నారు. వరంగల్ జిల్లా నేతల సమస్య కొలిక్కి వచ్చిందని తెలిపారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశం ఇంకా తమ దృష్టికి రాలేదని మల్లు రవి తెలిపారు. అధిష్టానం ఆదేశాలు పాటిస్తామని కొండ మురళి అన్నారు. తమ రక్తంలోనే కాంగ్రెస్ పార్టీ ఉందని అన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కోసం కలిసికట్టుగా పనిచేయడానికి ఒప్పుకున్నారు కాబట్టి ఈ నిర్ణయం జరిగింది. ఈ విషయాన్ని మేము పిసిసి ప్రెసిడెంట్ మీనాక్షి నటరాజన్ గారు, సీఎం గారు వారి దృష్టికి తీసుకుని మీకు వివరాలన్నీ తర్వాత చెప్తాం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి సబ్జెక్టు ఇంకా మా కమిటీ దృష్టికి రాలేదు. వచ్చిన వెంటనే తెలుసుకొని మాట్లాడి మీతో మాట్లాడుతారు. చెప్పిందే నేను చేయాలంటే మరి నన్ను మీరే రాసుకోవచ్చు కదా. ఒక మాట వినాలా, నువ్వు మాట్లాడేది వినాలి. నువ్వు మళ్ళీ ఇంకో విషయం మాట్లాడి దాన్ని డైవర్ట్ చేస్తే తప్పైద్ది. నువ్వు ఎట్లా మనం పర్సనల్ ఫ్రెండ్షిప్ వేరు. ఇక్కడ జరిగేది ఏంటంటే నాకు కొండ మురళి కానీ ఎమ్మెల్యేలు కానీ కొన్ని 2 లెటర్స్ వచ్చినాయి. మీరు ఒక లెటర్ ఇచ్చారు, వారు ఒక లెటర్ ఇచ్చారు. అట్లే దాని మీద కూడా లెటర్ వచ్చింది. ఎవరు మన అనిరుద్ధ్ రెడ్డి మీద. అందువల్ల వచ్చిన వాటి మీద నిర్ణయం తీసుకున్నాం. మళ్ళీ వచ్చే దాని మీద కూడా తీసుకుంటాం. ఎప్పుడొచ్చే చూసుకుని మీడియా వాళ్ళని పిలిచి మాట్లాడి ఈ రోజు ఏ రకంగా చేస్తామో అదే రకంగా చేస్తామని వారందరూ కూడా డిస్కస్ చేసుకున్నారు చాలా రోజులు. మరి కంపల్సరిగా రేపు కాంగ్రెస్ పార్టీకి నేను ముందే చెప్పినా మరి ఆడ రాహుల్ గాంధీ గారిని మరి ప్రధానమంత్రి చేయాలని, ఇక్కడ రేవంత్ మహేష్ అన్న కూడా మరి పైకి రావాలనేది దృష్టితోని ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. మరి ఎన్నికల్లో కూడా కలిసి పనిచేసే కార్యక్రమంలో భాగంగా అన్న చెప్పడం జరిగింది. అన్న ఆదేశాన్ని కంపల్సరీగా పాటిస్తాం. ఎందుకంటే డిసిప్లినరీ కమిటీ అన్నారు. మరి దానికి మేము సమానం కూడా చెప్పడం జరిగింది. వారు సాటిస్ఫై అయినరు. కాబట్టి ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా మా కాంగ్రెస్ పార్టీ మా రక్తంలో ఉన్నది. కాబట్టి ఎందులో ఇమ్మడలేము. కాంగ్రెస్ పార్టీని అయితేనే ఇమ్ముతాము. కాబట్టి మీ పార్టీలకు రావడం జరిగింది. మరి ఈరోజు ఒకటే మాట చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఏ ఆదేశం ఇస్తే దాన్ని తూచా తప్పకుండా ఆచరణ పెడతానని తెలియదు. మరో 2 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. మంగళవారం పులివెందుల, ఒంటిమిట్టలో జెడ్పీటీసీ బైపోల్స్ జరగనున్నాయి. దీంతో ఒంటిమిట్ట, పులివెందుల ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షణ చేపడుతున్నారు. ఇక సాయంత్రం 5 గంటల వరకే పులివెందుల, ఒంటిమిట్టలో ప్రచారం పూర్తయింది. 5 గంటల తర్వాత స్థానికేతరులను పంపించారు. ఉప పోరులతో హోరాహోరీగా టీడీపీ, వైసీపీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒంటిమిట్టలో 11, పులివెందుల బరిలో 11 మంది అభ్యర్థులు ఉన్నారు. పులివెందులో అదనపు బలగాలతో భారీగా భద్రత ఏర్పాటు చేశారు. పులివెందుల, ఒంటిమిట్టలో 500 మందిని బైండోవర్ చేసినట్టుగా తెలుస్తోంది. భాగంగా పులివెందుల, ఒంటిమిట్ట 2 ప్రాంతాల్లో ఎలక్షన్ జరుగుతున్నాయి. దానికోసం ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్లైన్స్ అనుసరించి చట్టదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా సెన్సిటివ్ ప్రాంతాలు లేకపోతే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ని పర్సనల్గా విజిట్ చేయడం జరిగింది. పోలీస్ సిబ్బంది కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఏఐజీ గారి ఆధ్వర్యంలో సెన్సిటివ్ ప్రాంతాలు, క్రిటికల్ ప్రాంతాలని విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు, రూట్లలో ఉండేటువంటి ఇబ్బందులను పర్యవేక్షించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఏదైతే ట్రబుల్ మాంగర్స్ ఉన్నారో, యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేసినటువంటి పాత క్రిమినల్ హిస్టరీ ఉన్నటువంటి వాళ్ళని దాదాపుగా ఇప్పటివరకు 500 మందికి పైకి బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరారు. ఎంపీ లక్ష్మణ్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కమలం కండువా కప్పి పార్టీ సభ్యత్వాన్ని అందజేశారు. తెలంగాణలో బీజేపీ బలపడుతుందన్నారు గువ్వల బాలరాజు. బీజేపీని ఎగతాళి చేసిన బీఆర్ఎస్ పరిస్థితి జోరుకి చేరిందన్నారు. తనపై నిందలు వేస్తారని ముందుగా చెప్పలేదన్నారు. మోడీ నాయకత్వాన్ని ప్రపంచం ఆదరిస్తుందని దేశ ప్రజలు స్వాగతిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఆగండి
ఒకసారి లేచి అందరూ లేవండి. ఒకసారి భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఎంపీ లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో బాలరాజు గారికి మెంబర్షిప్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కరుడు గట్టిన దేశభక్తి కలిగినటువంటి ఎంతో మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మరి ముఖ్యంగా మైనారిటీ సోదర సోదరిమణులు కూడా ఈరోజు బీజేపీ వైపు చూస్తుండడానికి ఏకైక కారణం నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారతదేశ రక్షణ కోసం, భారతదేశ అభ్యున్నతి కోసం, భారతదేశంలో అంత్యోదయ అందాలని, భారతదేశంలో ప్రతి పేదవాడికి సంక్షేమము, ప్రభుత్వ ఫలాలు, గౌరవము దక్కాలని వారు చేస్తున్నటువంటి ప్రయత్నానికి కాను అని ఒక్క మాట చెప్తా ఉన్నా. ఈ రోజు గువ్వల బాలరాజ్ ఒక అవకాశవాది అని మాట్లాడుతా ఉన్నారు. యువకులు, యువతులు, మేధావులు, జర్నలిస్టులు, అదేవిధంగా తెలంగాణలో ప్రతి ఒక్కరు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జేఏసీలుగా ఏర్పడి, కాబట్టి నాకు ప్రధానంగా కనిపించింది టిఆర్ఎస్ పార్టీ. నా అణగారిన వర్గాలకు, నా అంటే డైరెక్ట్ గా నా పైన ముద్ర వేసేది దళితుల గురించి మాట్లాడుతున్నాడు గువ్వల బాలరాజ్ అని. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా అవకాశం ఇవ్వాలి మాట్లాడడానికి అంటే దళితుల అంశాల విన్నే మాట్లాడాలి. లేదంటే ఎవరైనా వాళ్ళు చేసిన తప్పిదాలను ఖండించేటువంటి మాట మాట్లాడితే దళితునితోనూ మాట్లాడితే సెన్సిటివ్ అవుతుంది, బాగా మాట్లాడగలుగుతాడు అని ఆ అంశాల కోసమే వాడుకున్నారు. కానీ నాకు కనిపించింది టిఆర్ఎస్ పార్టీ సిద్ధాంతకర్త మహనీయులు ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధన, ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్నప్పుడు వారే టిఆర్ఎస్ కు సిద్ధాంతకర్త కాబట్టి, ఆయన ఒక త్యాగధనుడు కాబట్టి ఆ పార్టీలో మనం చేరిపోదామని సొంతంగా నిర్ణయం తీసుకున్నారు తప్ప కొంతమంది మాట్లాడుతున్నారు గువ్వల బాలరాజ్ కు అవకాశం ఇచ్చినామని. గువ్వల బాలరాజ్ అవకాశాలు వెతుక్కొని ప్రజాసేవ కోసం వచ్చాడు. గువ్వల బాలరాజ్ ఎదగడానికి కాదు అనేది ఈ రోజు మీ ముందు కూడా స్పష్టం చేస్తా ఉన్నా. పటిష్టమైనటువంటి క్షేత్రస్థాయి లీడర్షిప్ బీజేపీ పార్టీలో ఉంది. ఎవరైతే దేశం కోసం, జాతి కోసం, పేద అణగారిన వర్గాల కోసం, దేశ రక్షణ కోసం మాట్లాడతారో వాళ్లకు ఆ సోయి ఉంటుందో అటువంటి వాళ్ళనే తీసుకుందామనే ఒక ప్రణాళిక పెద్దలు రామచంద్రరావు గారి నేతృత్వంలో పార్టీ మొత్తం కూడా చేస్తున్న విషయం నాకు తెలిసి నేను పులివెందుల ఒంటిమిట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికలో ప్రజాస్వామ్యానికి సీఎం చంద్రబాబు పాత్ర వేస్తున్నారన్నారు వైసీపీ చీఫ్ జగన్. నిస్సిగ్గుగా బరితెగింపు రాజకీయాలే దీనికి సాక్ష్యాలన్నారు. ముఖ్యమంత్రిగా తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగనీయకుండా కుట్రపూరితంగా వేరుస్తున్నారన్నారు. కొంతమంది అధికారులు, టీడీపీ అరాచక గ్యాంగులు ఈ గ్యాంగులకు కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. కొంతమంది పోలీసులు ముఠాగా ఏర్పడి అక్కడ ఎన్నికను హైజాక్ చేయడానికి దుర్మార్గులు దారుణాలకు పాల్పడుతున్నారన్నారు. పులివెందుల ఒంటిమిట జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది మొదలు పోలీసుల అరాచకాలు పెరిగాయన్నారు. 100 మంది వైసీపీ శ్రేణులను బైండోవర్ చేశారన్నారు జగన్. వికారాబాద్ జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది. గంట నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బయటికి వెళ్లాలంటే భయపడుతున్నారు. జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా భారీ వర్షం కురుస్తుంది. ఈ వర్షంతో వాహనదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ వర్షం వల్ల వికారాబాద్ మరియు పరిసర గ్రామాల్లో వాగులు వంకులు పొంగి పొర్లుతున్నాయి. వాహనదారులు, రైతులు బయటికి వెళ్లాలంటే ఇబ్బందులకు గురవుతున్నారు.
భద్రాద్రి జిల్లాలో విషాదం జరిగింది. పొలానికి కొట్టిన మందు ప్రభావంతో 16 ఏళ్ల బాలుడు సిద్ధు మృతి చెందాడు. కాచినపల్లి 2 రోజుల క్రితం పొలానికి కొట్టిన క్రిమి సంహారక మందు ప్రభావంతో 4 తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇల్లందులో ఒక వైద్యుని దగ్గరికి వెళ్ళక సాయంత్రం వరకు చికిత్స అందించాడు. ఆ తర్వాత ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. వారిలో సిద్ధు మృతి చెందాడు. ఇల్లందుడు వైద్యుడి నిర్లక్ష్యం కారణంగానే తన కొడుకు చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పత్తి చేను మందు కొట్టి పోయినాం సార్. పత్తి చేను మందు కొట్టి పోతే మోహన మందు అది నా సాయంత్రం వచ్చేది కట్టి మీద మోసిండు. తర్వాత చేను అయిపోయినాక ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చినాక స్నానం చేసిండు. స్నానం చేసినాక నాకు స్నానం ఎట్టెట్టినా అవుతుంది నాన్న, ఎట్టెట్టినా అవుతుంది అంటే ఇక నీళ్ళ అని ఒక ఇంజక్షన్ వేసింది, గ్లూకోజ్ తెచ్చింది. నేను తీసుకొచ్చి డైరెక్ట్గా ఎడేసినాం. 9 తెల్లగడ 9 తీసుకొచ్చి ఎడేసినాం. ఎడేసినాక సారీ సంగతి అంటే ఏం కదా ఇందాకనే సంపతి కోట నాకాన్నే కోలుకొని పోయిండు. నైట్ అల్లా ఈయనే ఉన్నాడు, ఆయన మంచిగా అయినాడు సంపతి కోట అని చెప్పిండు. చెప్తే సార్ ఎట్టా మీ వల్ల అయితేనేమో చేర్చుకోండి, లేకపోతే నేను ఏ హాస్పిటల్ కనిపోతానంటే నీ కొడుకు పానానికి నా కొడుకు పానం ఇస్తా. ఎవరు? డాక్టర్ గారు అన్నారు. డాక్టర్ గారు అన్నారు. పేరు మన చిన్నప్పుడు. అయితే ఈ మంచినే కొద్దిగా నాలుక మన్నం అయినది. సాయంత్రం 3 మంచి కొద్దిగా మట్టి తీరే ఉన్నాడు, మంచిగా మాట్లాడుతున్నాడు. తెల్లగడ్డ 2:30కు ఫీవర్ వచ్చింది. ఫీవర్ వస్తే పోయి సార్ ఇటు సంగతి ఫీవర్ వచ్చిందంటే వచ్చిండు. ఒక ఇంజక్షన్ వేసిండు. ఇంజక్షన్ వేసినాక టాబ్లెట్ తెచ్చిండు. 2 టాబ్లెట్లు పట్టుకొచ్చిండు. ఒక టాబ్లెట్ వేయమన్నాడు. నీళ్ళు పోసి ఒక టాబ్లెట్ వేయగానే మాట వెళ్తుంది అన్నాడు. కొద్దిసేపు ఒక 5 నిమిషాలు అన్నాడు. భాగ్యనగరాన్ని మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం దంచుకొట్టింది. దీంతో ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపించగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు అపార్ట్మెంట్లోకి వరద నీరు వచ్చి చేరింది. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాలు వర్ష బీభత్సానికి వణికిపోతున్నాయి. భాగ్యనగరాన్ని మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం దంచుకొట్టింది. దీంతో ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపించగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు అపార్ట్మెంట్లలోకి వరద నీరు వచ్చి చేరింది. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాలు వర్ష బీభత్సానికి వణికిపోతున్నాయి. భాగ్యనగరాన్ని మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం దంచుకొట్టింది. దీంతో ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపించగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు అపార్ట్మెంట్లలోకి వరద నీరు వచ్చి చేరింది. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాలు భారీ వర్ష బీభత్సానికి వణికిపోతున్నాయి.
ఇక భాగ్యనగరాన్ని మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం దంచుకొట్టింది. దీంతో ప్రధాన రహదారులని చెరువులను తలపించగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు అపార్ట్మెంట్లలోకి వరద నీరు వచ్చి చేరింది. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాలు వర్ష బీభత్సానికి వణికిపోతున్నాయి. అల్వాల్, ఎల్బీ నగర్, నాగోల్లో వర్షం పడుతున్నట్టుగా తెలుస్తుంది. కాప్రా, కుత్బులాపూర్లో కూడా తేలికపాటి వర్షం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నట్టుగా తెలుస్తుంది. జగిత్యాల జిల్లా మిట్పల్లిలోని మార్కెట్ యార్డ్లో సివిల్ సప్లై గోదాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గోదాంలో నిల్వ ఉంచిన 9 లక్షల గన్ని సంచులు దగ్ధమయ్యాయి. గన్ని సంచుల మధ్యలో మంటలు అంటడంతో భారీగా పొగలు అలుముకున్నాయి. సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న 2 ఫైర్ ఇంజిన్లు మంటలు ఆర్పుతున్నాయి. గోదాం నుంచి గన్ని సంచులను యువకులు బయటకు లాగుతున్నారు. ఖమ్మం జిల్లా వెన్సూరు మండలం కొంచెపర్తి దగ్గర ఎన్ఎస్పీ సాగర్ కాలువకు గండిపడింది. గండ్లు పరిశీలించకుండా కాలువ లాకులు ఎత్తడంతో మంచినీళ్ల చెరువులోకి వరద నీరు చేరుతుంది. స్థానిక రైతులు గుర్తించిన ఎన్ఎస్పీ అధికారులు అందుబాటులో లేకపోవడంతో నీళ్లు వృధాగా పోతున్నాయి. కాలువ గండి నుంచి వచ్చిన నీటితో మంచినీళ్ల చెరువు పూర్తిగా నిండి ప్రమాదకరంగా మారింది. నెల్లూరు ఆర్ఎన్ఆర్ కాలేజీలో కలకలం రేగింది. ఉరివేసుకుని ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని హేమశ్రీ ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం 8 గంటల సమయంలో తల్లిదండ్రులతో వీడియో కాల్ మాట్లాడింది విద్యార్థిని. ఆ తర్వాత 9:30కు హేమశ్రీ అస్వస్థతకు గురైందని తల్లిదండ్రులకు కాలేజీ యాజమాన్యం ఫోన్ చేసి చెప్పింది. హేమశ్రీని గుట్టుచప్పుడు కాకుండా హాస్పిటల్కి తరలించారు. ఇక కాలేజీ ఎదుట విద్యార్థిని కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు ఆర్ఎన్ఆర్ కాలేజీలో కలకలం రేగింది. ఉరేసుకుని ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని హేమశ్రీ ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం 8 గంటల సమయంలో తల్లిదండ్రులతో వీడియో కాల్ మాట్లాడింది విద్యార్థిని. ఆ తర్వాత 9:30కు హేమశ్రీ అస్వస్థతకు గురైందని తల్లిదండ్రులకు కాలేజీ యాజమాన్యం ఫోన్ చేసి చెప్పింది. హేమశ్రీని గుట్టుచప్పుడు కాకుండా హాస్పిటల్కి తరలించింది కాలేజీ యాజమాన్యం. కాలేజీ ఎదుట విద్యార్థిని కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ఒక వివాహ వేడుకలో వింత ఆచారం చూపరులను ఆకట్టుకుంది. స్థానిక పడమట బజారుకు చెందిన కాయకాకుల వంశస్థుల వివాహ వేడుకల్లో వారి పూర్వీకుల ఆచారాన్ని అవలంబించారు.
పెళ్లి కుమారుడు శ్రీనివాస్ అమ్మవారి వేషధారణతో పూర్ణకుంభంతో బొల్లావుల ఊరేగింపుతో పోలేరమ్మకు జమ్మి చెట్టుకు నైవేద్యం సమర్పించారు. ఈ ఆచారం పూర్వకాలంలో ఎర్రగొండపాలెం ప్రాంతంలోని యాదవ్ సామాజిక వర్గం అమ్మవారి ఎదురు నడకల్లో అవలంబించేవారని చెబుతున్నారు. పెళ్లి కుమారుడిని చీర గజులతో అలంకరించడం ఆనవాయితీ అని, ప్రస్తుతం అంతరించిపోతున్న సాంప్రదాయాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే పూర్వకాల ఆచారాన్ని అవలంబించినట్లుగా పెళ్లి కుమారుడు శ్రీనివాస్ తెలిపారు.